దేశంలోని కొన్ని గ్రామాలు ఏదో ఒక ప్రత్యేకతతో వార్తల్లో నిలుస్తుంటాయి. కళలు, వ్యక్తులు లేదా పర్యాటకం వంటివి ఇతర ప్రాంతాలతో పోల్చితే భిన్నంగా నిలుపుతాయి. ఇప్పుడు చెప్పబోయే గ్రామానికి గుర్తింపు తెచ్చింది అక్కడి అమ్మాయిలు. ఫుట్బాల్లో రాణిస్తూ అబ్బాయిలకు ఏమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. సునీల్ ఛేత్రి, మెస్సీ, రొనాల్డోలు తమకు రోల్ మోడల్ అంటున్నారు. మినీ బ్రెజిల్గా పేరుగాంచిన ఆ గ్రామంలోని అమ్మాయిల ప్రత్యేకతలను మనము చూద్దాం. ఫుట్బాల్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది బ్రెజిల్. 5 సార్లు ఫిఫా వరల్డ్ కప్ గెలిచి దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్స్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. అలాగే మన దేశానికి కూడా ఫుట్బాల్ ప్లేయర్స్ అందిస్తూ హర్యానాలోని అలక్పురా గ్రామం మినీ బ్రెజిల్ గా నిలుస్తోంది. ఇక్కడ సూర్యోదయం అయ్యేసరికే అమ్మాయిలు బూట్లు ధరించి మైదానంలో ఫుట్బాల్ సాధన చేస్తూ కనిపిస్తారు. రోజూ 200 మంది అమ్మాయిలు ఫుట్బాల్ ఆటలో శిక్షణ తీసుకుంటున్నారు. అలక్పురా గ్రామ అమ్మాయిలు ఢిల్లీ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక సుబ్రతో కప్ టోర్నీలో ఏకంగా 10 సార్లు పాల్గొన్నారు. 2 సార్లు ఛాంపియన్ గా నిలిచారు. కేవలం ఆటలోనే కాదు, జీవితంలోనూ వారు గోల్స్ కొడుతున్నారు. స్పోర్ట్స్ కోటా ద్వారా రైల్వే, ఆర్మీ వంటి విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు. 30 మందికి పైగా అమ్మాయిలు ప్రభుత్వోద్యోగాల్లో చేరి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. सहयोग है और गांव के बड़े बुजुर्ग आते हैं, साथ में देखते हैं सबको, सब मिलके खेलते हैं. सीनियर्स की भी रिस्पॉन्सिबिलिटी रहती है और बहुत सारे मेडल्स आए हमारे. नेशनल गेम्स में मेडल हैं, यूनिवर्सिटी, खेलो इंडिया, हर जगह मेडल्स हैं. हम सबका एक ही एम रहता है, हमारे गांव की शान बढ़ाना, हमारे देश की शान बढ़ाना और हमारे पेरेंट्स को हम पे प्राउड होना चाहिए. बस यही एम रहता है सबका. और अपनी लाइफ को मतलब अच्छे से, मतलब लड़कियाँ हैं तो इंडिपेंडेंस हो पाएँ. हमारे गाँव की कई लड़कियाँ खेलती थी तो उनको देखकर मैं भी यहाँ पर खेलना शुरू कर दिया और हमारे गांव की लड़कियां जॉब भी लग चुकी है और इंडिया की टीम में अभी प्रेजेंट कर रही है. अंडर-20 के लिए कैंप में गई हुई है इधर, तो उनको देखकर मैंने भी खेलना शुरू कर दिया और मैं भी अभी असम राइफल में सिलेक्ट हुई हूँ. అలక్పురాలో ఆటలకు 2005లో బీజం పడింది. ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గోవర్ధన్ శర్మ మొదట అబ్బాయిలకు కబడ్డీలో ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అమ్మాయిలు కూడా పాల్గొనేవారు. యువకులు సరిగ్గా ప్రదర్శన కనబరచకపోవడంతో గోవర్ధన్ శర్మ అమ్మాయిలకు ఫుట్బాల్లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. వారు అద్భుత ప్రదర్శన చేసి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించారు. ప్రస్తుతం సోనికా బిజర్నియా కోచ్ స్థానంలో గోవర్ధన్ శర్మ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ఇటీవల 7 అమ్మాయిలు భారత మహిళల ఫుట్బాల్ జాతీయ క్యాంపులకు ఎంపికయ్యారు. అందులో ఒకరైన సంజు యాదవ్ సీనియర్ జట్టు క్యాంప్కు ఎంపికైంది. ప్రస్తుతం తుర్కియేలో శిక్షణ పొందుతోంది. అండర్-20 జట్టులో పూజా జాఖర్, ముస్కాన్, పారుల్, హిమాన్షు, రీతు స్థానం సంపాదించారు. అండర్-17 జట్టుకు శ్వేత ఎంపికైంది. వీరంతా ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాల్లో జరుగుతున్న క్యాంపుల్లో శిక్షణ పొందుతున్నారు. ఒకే ఊరు నుంచి ఇంతమంది జాతీయ స్థాయికి వెళ్లడం అరుదు. ఈ క్యాంపులు రాబోయే 2026 ఆసియా కప్ సన్నాహకాల్లో భాగం. सेफ गेम्स खेल के आई हैं. सेफ में सीनियर में अंडर-17, 20 सभी में इनका गोल्ड मेडल है अलकपुरा की लड़कियों का. और अभी हाल ही में दिसंबर में हमारी जो बंसीलाल यूनिवर्सिटी वो खेलो इंडिया यूनिवर्सिटी गेम्स से उसमें गोल्ड आया, जिसमें सारी लड़कियां इसी ग्राउंड की थी. अलकपुरा ग्राउंड की सारी लड़कियां थी. और ये यूनिवर्सिटी का भी अपना एक रिकॉर्ड रहा है कि यूनिवर्सिटी का टीम गेम में पहला मेडल आया है. 2013 में पहली बार इस ग्राउंड की 3 लड़कियां स्कूल इंटरनेशनल टूर पे गई थी फ्रांस. और फिर उसके बाद 2014 में हम सुब्रतो कप के लिए गए. 15-16 में 2 बार सुब्रतो कप इंटरनेशनल जो टूर्नामेंट है उसमें यहाँ की लड़कियाँ चैंपियन रही. टोटल यहाँ की 10 बार जो है सुब्रतो कप के लिए अलकपुरा की टीम ने क्वालिफाई किया है. అలక్పురాలో ఫుట్బాల్ ఓ ఆటగానే కాకుండా సామాజిక మార్పునకు నిదర్శనంగా కూడా నిలుస్తోంది. ఈ ఆట అమ్మాయిలను తమ కాళ్లపై తాము నిలబడేలా చేసింది. వీరు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నారు. అయితే తమ గెలుపు ప్రయాణం మరింత ఎత్తుకు చేరాలంటే ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.
पूजा जाखड़ जिसके पापा नहीं है, 5 भाई बहन है, 3 बहनें हैं, 2 भाई है और मम्मी अकेली है। जमीन भी ना मात्र की 1 एकड़ जमीन होगी, तो उसका पूरा घर उस लड़की के ऊपर निर्भर है। मात्र 18 साल की लड़की है, वो अभी हुई 18 साल की, और उसकी स्कॉलरशिप से ही उसका घर चलता है। मैं अभी बताया कि आधुनिक इक्विपमेंट है उनकी अगर ज़रूरत, तो देखो हर खिलाड़ी को समय समय पे इक्विपमेंट चेंज होते रहते हैं, और जो नए नए इक्विपमेंट अगर वो मिलते रहे, समय समय पे वो इक्विपमेंट मिलते रहे, तो खिलाड़ी और भी अच्छा करेंगे। ఒకప్పుడు అమ్మాయిలను కేవలం వంటింటి కుందేళ్లలానే చూసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. అమ్మాయిలు కూడా అబ్బాయిలకు సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఫుట్బాల్లో సత్తా చాటుతున్న అలక్పురా గ్రామ అమ్మాయిలే ఇందుకు నిదర్శనం.